ఫ్రెండ్స్ ఇంజిన్ రిపేర్ వస్తే రిపేర్ చేసుకుని ట్రైల్ వేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి. ఇది వేటకెళ్ళే పడవే గోనాలు అన్నమాట. దీంట్లో ఉంది ఈ మా పెన్మూడి వాళ్ళు ఇల్లు కూడా. వరద వచ్చిందని చాలా మంది తెలదు ఫ్రెండ్స్, లేకపోతే బ్రిడ్జి ఖాళీ ఉండేది కదా, చూడడానికి చాలా మంది వచ్చేవాళ్ళు. ట్రైల్ వేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ బోట్ వస్తుంది, దరి కట్టేస్తారు వీళ్ళు. ఫ్రెండ్స్ ఇది ఫిషర్మెన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బోట్ ఇది. దాంట్లో జాకెట్లు ఇవి ఉన్నాయి కదా, ఎవరన్నా ప్రమాదశాత్తు ఎవరన్నా పడిపోయినా వాళ్ళని లాక్కు రావడానికి ఇలాంటి బోట్లు కూడా ఉంటాయి మా ఊర్లో. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పెనుమూడి ఎప్పుడన్నా వచ్చినట్లు వచ్చితే కనుక ఇక్కడ షికారు గడ వేస్తారు ఫ్రెండ్స్. ప్రయాణం ద్వారా ఆ దరికి తీసుకెళ్తారు, లేదంటే అది బ్రిడ్జి దగ్గర నుంచి అట్లా ఒక రౌండ్ వేస్తారు. ట్రిప్కి ఎంతనే తీసుకుంటారు, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇవాళ మా ఊర్లో వరద వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది పెనుమూడి విలేజ్. ఇది పాపం బోట్లన్నీ దరికి కట్టేసేసుకుంటున్నారు అందరూ. 2 లక్షలు వదిలేడండి ఫ్రెండ్స్. ఇక్కడ దాకా ఈ మెట్ల దాకా మునిగిద్దండి ఫ్రెండ్స్. ఇంకెక్కువ వదిలితే ఇంక బాగా వచ్చేది. మాదిరిగా వదిలాడు. ఇంకా పైన ఇంకా వర్షాలు పడితే ఇంకా వస్తాను ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఉన్న పడవలు అన్నీ అయ్యో ఫ్రెండ్స్, అక్కడ దాకా ఉండి చూపిస్తాను మొత్తం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. వరద ఉడి బాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎంతసేపు వీళ్ళకి లాక్కుని కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ పాపం చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ బాధలు ఎంత కాదు. ఈ వరద వచ్చిన 2 రోజులు వీళ్ళకి నిద్ర ఉండదు ఫ్రెండ్స్. నైటు పగలు ఇట్లా కాపలా కాస్తూ ఉండాలి, లేదంటే నావలు మునిగిపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ వల్లన్నీ ఇట్లా మెట్టనేసేసారు. ఇవన్నీ ఇంకా ఇప్పుడు ఇట్లా వరద వడి మెట్లు మురుగుతున్న కొద్దిగా ఇవన్నీ కొంచెం పైకి ఇట్లా పెంచుకుంటూ వెళ్తారు. ఇక చాకరీ తప్పదు ఈ 2-3 రోజులు వీళ్ళకి. బోట్లన్నీ దరికి కట్టేశారు ఫ్రెండ్స్ మొత్తం. వల్ల మొత్తం ఇదిగా ఫ్రెండ్స్. అదేమో ఆ బోట్ వచ్చేసి డిజ్జింగ్ మిషన్ ఫ్రెండ్స్. అది ఇసుక తోడిది అనమాట. అది కూడా చూపిస్తాను ఎప్పుడన్నా మీకు. అది నీళ్ళలో ఇసుకని పైకి తోడిద్ది అనమాట. వాటర్ 90%, 80% ఇసుకతో పాటు 20% వాటర్ కలిపి మామూలుగా నీళ్ళు ఎలాడుతూ వెళ్తామో అలా పైకి ఇసుకతో పాటు వాటర్ 2 మిక్సింగ్ అయ్యి దరికి చేరుతుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈసారి ఎప్పుడైనా ఇదే ఫ్రెండ్స్ మా పెనుమూడి విలేజ్. ఇది నేను అక్కడి నుంచి వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ మీకోసం చూపించుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఇవన్నీ మెట్టనేసేసారు. ఈ వల్ల అన్నీ మళ్ళీ వీళ్ళకి ఇవన్నీ కొంచెం కానీ మునిగేటటువంటి అవకాశాలు ఉంటే కొద్ది పైకి జారేసుకుంటూ ఉండాలి. చాకరీ ఎక్కువైపోద్ది వాళ్ళకి. ఈ వరద పెరిగే కొద్దిగా వీళ్ళకి పని ఇసుకతో కూడుకున్న పని అన్నమాట. వీళ్ళకి తాళ్ళు దరికి లాక్ కట్టుకుంటూ ఉండాలి అంతసేపు. ఫ్రెండ్స్ అది కావాలి ఇప్పుడు ఎక్కించాలని బోట్లకి కాపాడే వాళ్ళ మునిగిపోయిద్దని మన వాళ్ళు బాగా రిస్క్ తీసుకుని కష్టపడుతున్నారు. అటు మన వాళ్ళు లాక్కొస్తున్నారు పడవ. ఆ పడవలోకి ఎక్కిస్తారని ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇది
ఫ్రెండ్స్ రేవులో నావలన్నీ దగ్గరికి వచ్చేసినాయి మొత్తం. ఫ్రెండ్స్ ఈ వరద వచ్చి మా వాళ్ళు మామూలు పని పెట్టలేదు, అల్లాడిపోతున్నారు పాపం. తుండెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ కింద కట్టారు కదా వల, నీళ్ళలో మునిగిపోకుండా వరద ఎక్కువైతే మునిగిపోద్ది కదా, పోకుండా ఉండడానికి వీళ్ళు నావలు ఎక్కించేసుకుంటున్నారు వీళ్ళు వల్ల. చూడండి ఫ్రెండ్స్, అది మనం అక్కడి నుంచి ఏడు దాకా వచ్చాము. మొత్తం పడవలన్నీ దాన్ని కట్టేసేసుకుంటున్నారు. నేను లేదు ఫ్రెండ్స్, నైట్ వచ్చిందంట సార్. నైట్ వచ్చిందా వరద? మార్నింగ్ నుంచాగా. ఇవన్నీ నైట్ పగలు చూసుకుంటున్నారు ఫ్రెండ్స్, లేకపోతే బాగా ఇబ్బంది పడతారు. ఇప్పటికప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పైకి లాగి కట్టారనుకో, ఈ సువ్వలు అడ్డు పడతాయి, మళ్ళీ చూసుకోకపోతే, లేకపోతే ఎక్కడ ఉండిపోతాయి మళ్ళీ డ్రైవ్ మళ్ళీ కొద్దిగా. ఇవే ఫ్రెండ్స్, ఈ పైపుల ద్వారా నెసుకు బయటకు వస్తుంది. ఇది రేవు మామూలుగా పరకట్టు అంటారా. చుట్టాపల దెబ్బ చూసుకున్న పాటు మళ్ళినప్పుడు దెబ్బ చుట్టాపల కర్రలు పాతేసి వల కడతారు అన్నమాట. పోటు వచ్చినప్పుడు లేపేస్తారు. మళ్ళీ పాటు మళ్ళంగానే ఎంత వాళ్ళంతా నీళ్ళు వెళ్ళిపోతాయి చుట్టాపల, మధ్యలో చేపలు మిగిలిపోతాయి ఫ్రెండ్స్. ఆవాలి ఇది కర్రలు వాళ్ళ చుట్టాపలు కడతారు, మళ్ళీ దడికట్టినట్టు అనమాట ఫ్రెండ్స్. ఇదే మన పెనుముడి విలేజ్. ఇది గోట్లని పెనుముడి పుష్కర్ ఘాట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చివరి దాకుండా చూపిస్తాం మొత్తం మీకు, చూడండి. ఇవాళకి వచ్చింది, రేపు అయితే ఇంక జనం బాగా వస్తారు కదరా. చాలా మంది తెలవదు.
ఇవన్నీ మునిగిపోతున్నాయి. కొంతమంది ఎవరో వదిలేశారా, పట్టించుకోకపోతే ఎట్లా మునిగిపోతూ ఉంటాయి. ఇక ఇలా మునిగిపోతాయి ఫ్రెండ్స్. అందుకే చాలా మంది దరికి ఇట్లా వేసుకుంటూ ఉంటారు పైకి. వీళ్ళు వదిలేశారా మునిగిపోతాయి. మళ్ళీ తర్వాత ఇసుక ఎంత పూడిపోద్ది, మళ్ళీ చాలా చాకరీ ఉంటారు. ఇవి ఎన్ని అయ్యాయి, ఇక్కడ చాలా ఉన్నాయి బోట్లు. ఫ్రెండ్స్ ఇది మామూలుగా ఇసుక బోట్ అనమాట, బకెట్లతో ముంచుతారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను త్వరలో. ఇసుక వేయట్లేదు ఇప్పుడు, మొన్న 3 రోజులు వేసారు, ఆపేశారు. ఇసుక వేయటం ఆపేశారు ఇప్పుడు, ఇక్కడ వద్దన్నారంట. దాంట్లో తోడతారు ఫ్రెండ్స్. ఒక ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్న్నర వస్తుంది ఆ బోట్లోకి ఇసుక. చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. వరద వచ్చిందని తెలియదు కొంతమందికి, తెలిసిన వాళ్ళు ఏమో వస్తారు. ఆ బ్రిడ్జి అసలు అయితే ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. అది అక్కడి నుంచి వచ్చాం ఫ్రెండ్స్, చివరి నుంచి మీకు చూపించడానికి ఇదంతా. ఫ్రెండ్స్ ఇది ఫిషర్ మ్యాన్ అనమాట, ఫిషర్ మ్యాన్కి సంబంధించింది ఇది. ఫ్రెండ్స్ ఇట్లా పెరిగే కొద్దికి ఇట్లా లాగి కట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ దానికి. ఈ 2-3 రోజులు వీళ్ళకి కొంచెం కష్టమే ఫ్రెండ్స్. మొత్తం చూసుకుంటూ వెళ్తూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా. ఫ్రెండ్స్ ఇది ఇసుక బోట్ అనమాట, పెద్దదే. ఇటువరకు ఇక్కడ ఇసుక కోరి ఉండేది, పెద్ద బోట్ అది. దాంట్లో 10 యూనిట్లు 12 యూనిట్లు 12 ట్రాక్టర్లు ఇసుక అట్లా వచ్చేది. అది మునిగిపోయింది, పాడైపోయింది, చాలా కాలం నుంచి అట్లా ఉండిపోతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చాలా పడవలన్నీ దరికి కట్టేశారు. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మన వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా పెనుముడి విలేజ్. ఇట్లా వరద ఈ సీజన్లో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటుంది.